హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్ర హోమ్ కిచెన్కి వచ్చేసినాము. ఈరోజు మీ స్పెషల్ ఏంది అడుగుదాం. అమ్మ, ఈరోజు స్పెషల్ ఏంది? ఈరోజు ఒక మేక తల తీసుకొచ్చి మేక తలకాయ కూర. ఈరోజు ఇది మేక లేత తలకాయ అండి. ఒక తలకాయ, ఇది కూర, మేక తలకాయ కూర. మేకకు తలకాయ కూరకి కావాల్సిన టమాటా 2 పేస్టు, 3 ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, 4 బిర్యానీ ఆకులు, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయ దంచుకున్నది 1 గడ్డ, అల్లం పేస్టు, కొంచెం చింతపండు పులుసు. కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి తగినంత ఆయిల్, తలకాయ కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఆవాలు 2 మిక్స్ ఉంది కదండి, ఇది 1 చెంచా వేసుకున్నానండి జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిందండి. వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు పేస్ట్, 3 ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ తర్వాత కొంచెం వేగినాక ఒక ఉల్లిపాయలు వేసుకున్నాను కదండి 3 పేస్టు. తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. 4 బిర్యానీ ఆకులు, 4 బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి, 2 టమాటా ముక్కలు పేస్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా 2 పేస్ట్ వేసినా కదండి, కొంచెం ఒక సగం చెంచా పసుపు వేసి కలుపుకోవాలండి. బాగా ఇలా కలుపుకుంటే పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలండి. అట్లని 1 చెంచా ఉప్పు కూడా వేస్తున్నానండి. తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు ఉప్పు కూడా. ఇలా పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కొంచెం వేగిందండి. వేగిన తర్వాత అల్లం పేస్ట్, తలకాయ కూర కదండి, ఒక 2 చెంచాలు ఇంట్లో మనం తయారు చేసుకున్న అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లానే ఒక 2 నిమిషాలు ఇట్లానే కలుపుకుని తర్వాత ఈ పేస్ట్ బాగా కొంచెం వేగింది కదండి మంచిగా. ఇప్పుడు మనం తలకాయ మాంసం కడిగి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. కడిగి పెట్టిన మాంసం ఇందులో ఆల్మోస్ట్ వేసేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత కొంచెం మనం ఇలా కలుపుకోవాలి. మాంసం వేసేసినా కదండి. ఇప్పుడు మనం మాంసం వేసిన తర్వాత తలకాయ కూర కదండి, కొంచెం కారం ఎక్కువనే ఉండాలండి. నేనైతే ఒక 4 వేస్తానండి. 4 ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడి 1 చెంచా, కారం 4 వేసుకున్నానండి. 1 చెంచా ధనియాల పౌడర్ వేసుకుని బాగా ఇలా కలుపుకోవాలండి. బాగా ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు నూనె పైకి రావాలండి. మాంసం కొంచెం బాగా కారం పట్టినాక ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా నూనె పైకి వచ్చిందో. ఇలా ముక్కలకు మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టిందండి. తర్వాత మనం వేసుకోవాల్సింది కొంచెం ముందే పులుసు రెడీ చేసుకున్నా కదండి, ఈ పులుసు పోసుకుంటున్నానండి. చింతపండు పులుసు పోసుకున్నాక ఇప్పుడు 1 గడ్డ ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి.
ఎల్లుల్లిపాయల పేస్ట్. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ముక్కల్ని. కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం తక్కువైతే మీరు చూసి వేసుకోండి. నేనైతే మామూలుగా మీడియం వేసుకుంటున్నా. ఒక్కసారి ఉప్పు చూసి కొంచెం ఉప్పు వేయాలండి. ఒక చెంచా ఫస్ట్ ఒక చెంచా వేసిన, ఇప్పుడు ఒక చెంచా ఉప్పు సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు వేసుకున్నాం కదండి, ఉప్పు కూడా కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి, పొడి చేసి పెట్టుకుంటా ఇంట్లోనే. ఒక రెండు తగినంత వేస్తున్నానండి. మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. తగినంత వేస్తున్నా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాండి. కరివేపాకు ముందు వేయనండి, లాస్ట్లో వేస్తా. ఇప్పుడు కలుపుకొని కొంచెం ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి దీంట్లో ముక్కలకి. మనం ఇది ముక్కలు బాగా ఉడకాలి కదండి. ఒక 7-8 విజిల్ కుక్కర్ పెట్టాలండి తలకాయ కూరకి. తగినంత నీళ్ళు పోసుకున్నాం కదండి. ఇప్పుడు కుక్కర్ ఒక 15 విజిల్, ముదురుదైతే 15 పెట్టాలండి. ఇది లేతది కాబట్టి ఒక 7 విజిల్ వస్తే చాలండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నా. అన్నీ వేసేసినానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. 6 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఎలా నూనె పైకి వచ్చిందో. తలకాయ కూర ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేస్తానండి. చెక్క మొగ్గ ఇలాచి చెప్పాను కదండి మీకు. ఇవన్నీ మిక్సీ పెట్టుకుంటానండి. ఇవి వేసిన తర్వాత ఇవి కలుపుకుంటున్నానండి. కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర సరిపడంత. ఇప్పుడు ఇలానే ఒక 2 నిమిషాలు ఉండాలండి. గరం మసాలా వేసినాం కాబట్టి ఒక 2 నిమిషాలు. ఆల్మోస్ట్ అయిపోయిందండి తలకాయ కూర. చూడండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి. నేనైతే సరిపడంగా ఒక తలకాయ కదండి. ఈ తలకాయ కూర చూడండి ఎలా ఉందో. పులుసు కూడా చిక్కదండి. ఆల్మోస్ట్ మేక తలకాయ కూర అండి ఇది. అయిపోయింది. పులుసు కూడా గ్రేవీ కూడా ఎంత మంచిగా చిక్కగా వచ్చిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.